అబ్బా 20 రోజులు డ్యూటీ చేస్తే నెల రోజుల జీతం కట్టిస్తే ఎంత బాగుండు. ఏ కాన తీసుకోకుండా కడుపు నిండా బిర్యానీ తినమంటే కుమ్మెద్దుమబ్బా. నీ కాడ పైసలు తీసుకుంటా అంతమ్మి ఫుల్ ట్యాంక్ కొట్టించుకో అని పెట్రోల్ బంక్ ఓనర్ ఆఫర్ ఇస్తే కేక కదా. ₹1,00,000 ఫోనే 10,000కి వస్తే సూపర్లే. హోహో ఇక ఆపు తల్లి ఆపు. నువ్వు నీ ముచ్చట్లని గరం అవుతాండ్రు కదా, వాజివే దేని లెక్క దానికే ఉంటది. మరి గీలేందబ్బా గిట్లా అంటారు? ఏ నిబంధనలు లేకుండా ప్రతి పంట పొలానికి మొత్తం కూడా ఇవ్వాలి. ఏ పంట పండుతుందా లేదా అని కాకుండా సాగు నిబంధనలు పెట్టొద్దు. ఎన్ని ఎకరాలు ఉందని చెప్పేసి నిబంధనలు పెట్టొద్దు. రైతు భరోసా మీద బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ గిదన్నట్టు. పట్టభూమి ఉంటే చాలు, అందులో పండినా పండకున్నా రాళ్ళు రప్పలున్నా వెంచలు రేసినా ప్లాట్లు కొట్టినా ఇండ్లు కట్టినా ఇటుక బట్టీలు పెట్టినా కూలపారాలు నడుపుతున్నా పడావు పెట్టినా రోడ్లు వేసినా పైసలు ఇవ్వాల్సిందే అంటున్నారు. మనోళ్ళు ఇన్నేళ్ళు ఇట్లనే ఇచ్చిండ్రు, మళ్ళా సాగుతోటి సంబంధం లేకుండా. గీసొంటి భూములకు 25,000 కోట్లు రైతు బంధు పేరు మీద మేము పంచినాం కాబట్టి మీరు కూడా వంచాలనేది మనోళ్ళ జిజ్జు. ఈ రాష్ట్రంలో 99% మంది రైతులు వాళ్ళకు 10 ఎకరాల కంటే తక్కువనే ఉన్నది. అసలు కథ గాడనే ఉన్నది. 100కి 90 మంది కాడ 10 ఎకరాల లోపు ఉన్నది ఎంత నిజమో, ఈ 10 మంది కాడ ఏం తక్కువ 90 మంది కాడ ఉన్నంత భూమి ఉన్నది అనేది కూడా అంతే నిజము. గల్లు ఎవరంటే లీడర్లు, యాక్టర్లు, బిజినెస్ మ్యాన్లు, సెలబ్రిటీలు 40-50 ఎకరాలలో ఫామ్ హౌజులు కట్టుకొని టింగు మని రైతు బంధు తీసుకుంటున్నారు. ఎన్నడు బురదలకు దిగని గా మూత వాళ్ళందరికీ ఇప్పుడు కూడా పెట్టుబడి సాయం చేయాలన్నట. 10 ఎకరాలున్నా 20 ఎకరాలున్నా పెద్ద నష్టమేం జరగదు. గా నడుమ రైతులు, రైతు సంఘాలు, మేధావులతోటి మీటింగ్ పెడితే 10 ఎకరాల లోపే ఇయ్యాలి, పండించే భూములకే ఇయ్యాలి అన్నారు. సర్కార్ వాళ్ళు కూడా గా లెక్కలు తీసి జప్పునే పైసలు వేస్తారట. 99% కాకుండా 200% చెప్పేది ఏంటంటే పంట వేసినటువంటి రైతుకి ఇవ్వటమే న్యాయం అని చెప్తున్నారు. దాన్నే ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. కానీ వాళ్ళు ఇచ్చిన రైతు బంధు అయినా వీళ్ళు ఇచ్చిన రైతు భరోసా అయినా పైకం పబ్లిక్ కాడ పన్నుల పేరు మీద వసూలు చేసినాయే. ఉప్పు, పప్పు, సబ్బు, ఆఖరికి షాంపూ, సోంపులో కూడా ట్యాక్సులు కట్టించుకొని కొంటవై కోట్ల శ్రీమంతులకు కూడా ఇవ్వాలనే గులాబీ పార్టీల డిమాండ్ గమ్మతున్నది. పోన్రే.